నింపబడి సంతకం చేయబడి తనకు ముట్టినట్టుగా రసీదు లేదా అక్నాలజ్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఎన్యుమరేషన్ ఫామ్స్ నింపి సంతకం చేసి ఇచ్చినటువంటి అందరి పేర్లు కూడా ముసాయిదా ఓటర్ జాబితాలో ఉంటాయి. ఎన్యుమరేషన్ ఫాము ఇచ్చినటువంటి వాళ్ళందరి పేర్లు ముసాయిదా జాబితాలో ఉంటాయి. ఇవ్వనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి వివరాలను కూడా పోలింగ్ స్టేషన్ వారీగా పబ్లిక్ ఆఫీసెస్లో మనం డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఉదాహరణకు ఒక పోలింగ్ స్టేషన్లో ఒక 900 మంది ఉన్నారనుకుంటే మనం 900 ఎన్యుమరేషన్ ఫామ్స్ పంపిణీ చేస్తారు బిఎల్ఓలు. అందులో ఒక 800 ఫామ్స్ తిరిగి వచ్చాయనుకుంటే ఈ 800 మంది పేర్లు డ్రాఫ్ట్ జాబితాలో కంపల్సరీ ఉంటాయి ఓటర్ల పేర్లు. ఈ తిరిగి ఇవ్వలేనటువంటి 100 ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఒక ప్రాబబుల్ రీజన్తో, అంటే చనిపోవడం వల్ల ఇవ్వలేకపోయారా, లేకపోతే శాశ్వతంగా అక్కడి నుంచి వెళ్ళిపోవడం వల్ల ఇవ్వలేకపోయారా, లేదా వాళ్ళకు ఇంకో చోట ఉండడం వల్ల ఇక్కడ ఇవ్వలేకపోయారా, లేదా వాళ్ళు ఇవ్వడానికి నిరాకరించారా, ఇటువంటి కారణాలతో ఈ 100 మందికి సంబంధించినటువంటి జాబితాలను కూడా పోలింగ్ స్టేషన్ వారీగా పబ్లిష్ చేయడం జరుగుతుంది, డిస్ప్లే చేయడం జరుగుతుంది. అంటే దీనిలో పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. ఎన్యుమరేషన్ ఫామ్ తీసుకొని నింపించినటువంటి అందరి పేర్లు కూడా డ్రాఫ్ట్లో ఉంటాయి. ఎవరి పేరు కూడా తొలగించడం జరగదు. ఈ ఎన్యుమరేషన్ ఫేజ్లో ఎన్యుమరేషన్ ఫామ్తో పాటు ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా కలెక్ట్ చేయరు. ఎన్యుమరేషన్ ఫామ్లో ఇచ్చినటువంటి గత ఎస్ఐఆర్లో సంబంధించి ఇచ్చినటువంటి వివరాల్లో ఏమైనా తప్పులు ఉన్నా లేదా అసలు మ్యాపింగ్ వివరాలే ఇవ్వనటువంటి వాళ్ళను నోటీస్ పీరియడ్లో, అంటే 31 జూలై తర్వాత వెరిఫై చేసుకుంటూ వాళ్లకు ఏమైనా అదనపు డాక్యుమెంట్లు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళకు నోటీసులు జారీ చేస్తారు. వాళ్లకు సరి అయినటువంటి అవకాశం ఇవ్వకుండా, వారి యొక్క వాదన వినకుండా, లేదా వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి వివరణను కన్సిడర్ చేయకుండా, వీటితో పాటు తప్పనిసరిగా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి గారు తప్పనిసరిగా స్పీకింగ్ ఆర్డర్ అనేటువంటిది ఇవ్వాలి. సరైనటువంటి ఆదేశము ఉత్తర్వు లేకుండా ఎవరి పేరు కూడా ఒకసారి డ్రాఫ్ట్ రోల్లో వచ్చిందంటే తొలగించడానికి వీల్లేదు. సరి అయిన విచారణ తర్వాత మాత్రమే తొలగించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఎస్ఐఆర్ యొక్క ముఖ్య ఉద్దేశము అర్హులైనటువంటి ప్రతి ఓటరు కూడా జాబితాలో ఉండాలి. అర్హత లేనటువంటి వాళ్ళు, అనర్హులైనటువంటి వాళ్ళు జాబితా నుండి తొలగించబడాలనేటువంటి ఉద్దేశంతో భారత ఎన్నికల సంఘం దీన్ని చేపట్టడం జరిగింది. అంటే అనర్హత అంటే భారత రాజ్యాంగంలోని 325, 326 అధికరణం ప్రకారము, ప్రజా ప్రాతినిధ్య చట్టములోని సెక్షన్ 16, 19, 20ల ప్రకారము భారతీయుల ఓటర్ జాబితాలో ఓటర్గా నమోదు కావాలి అంటే అతను భారతీయ పౌరుడై ఉండాలి. రెండవది, ఆ కాన్స్టిట్యుయెన్సీ యొక్క ఆ చిరునామాలో సాధారణ నివాసి అయి ఉండాలి. తర్వాత అర్హత తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. సో భారతీయ పౌరుడై ఉండాలి, 18 సంవత్సరాలు అర్హత తేదీ నాటికి నిండి ఉండాలి, ఆ ప్రదేశంలో నివాసం ఉంటూ ఉండాలి. ఈ అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మన ఓటర్ జాబితాలో ఎన్రోల్ చేయబడడానికి అర్హత కలిగి ఉంటారు.